గుర్తులేదా? గుర్తు తెచ్చుకోండి. పార్ట్ 2 ఉందన్నాను కదా. దేవుని వెతికే కాలం ఏది, లేదా దేవుడు దొరికే కాలం ఏది? ఇది ఇందులో 3 పాయింట్లు చెప్పారు. గుర్తుందా ఎవరికైనా? మొదటిది ఏంటి? వివేకము కలిగి వెతకాలి. రెండోది నీతి కొరకు వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకమని చెప్తున్నాడు. రెండో పాయింట్. మూడోది హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను వెతకాలి. ఇది క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది అన్నమాట ఈ అంశం. దీన్ని మీరు మర్చిపోతే నీ పునాది పాడు చేసుకున్నట్టే. అర్థమవుతుందా? పునాది బాగుంటే నువ్వు ఎన్ని స్టేర్లైనా కట్టచ్చు కదా. పునాది బాగోపోతే అపవాది ఏం చేయాలనుకుంటున్నాడంటే పునాదిని కదిలించాలనుకుంటున్నాడు. 5 స్టేర్ని డ్యామేజ్ చేయాలనుకోవట్లా. దేన్ని కదిలించాలి? పునాదిని కదిలిస్తే మొత్తం మన పునాదిని కదిలిస్తే పూర్తిగా పతనం అయిపోతాం. కాబట్టి అపవాది దేన్ని పడగొట్టాలనుకుంటున్నాడంటే ఈ పునాదిని పడగొట్టాలి. ఈ మూడు విషయాలు మీరు ఒకసారి మనం ఆలోచిస్తే, వివేకం కలిగి దేవుణ్ణి వెతకాలి, అలాగే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట. అంటే నీతిని వెతకటం అంటే దేవుణ్ణి వెతకటమే. నీతి ఎవరు నీతి అంటే దేవుని వాక్యమే నీతి. ఈ వాక్యమే నీతి అయినప్పుడు నీతిని వెతకటం అంటే దేవుణ్ణి వెతకటం. ఎలా వెతకాలి? ఈ రెండు కలిగి ఎలా వెతకాలి అంటే హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను వెతకాలి. అయితే దేవుని వెతికే విషయంలో వివేకం కలిగి వెతికి, నీతిని అనుసరించి వెతికి మరలా పడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఎవరు ఈ 3 విషయాల్లో ఫలించారో, ఎవరు ఈ 3 విషయాల్లో ఫెయిల్ అయ్యారో తెలుసుకునే ముందు వివేకం గురించి మనము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? యోబు గ్రంథం 28వ అధ్యాయము చివరి వచనం చూడండి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూడండి, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం, దుష్టత్వమును విడిచుటయే వివేకం. మరో మాట మనం రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో మాట చూడగలిగితే, వివేకానికి ఆపోజిట్ పదం ఏంటండి? అవివేకం. అవునా? ఇక్కడ అవివేకం గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈ యొక్క మాటని మనం ఇందాక యోబు గ్రంథంలో చదువుతున్న మాటని 2 పక్కన పెట్టి చదువుకోండి. అక్కడ ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటి జ్ఞానం, దుష్టత్వం విడిచిటి వివేకం. ఇక్కడ ఏమంటున్నాడంటే వారి అవివేక హృదయం అంధకారమయమాయను, వారు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చూడండి, వివేకి హృదయం ఎలా ఉంటది అంటే వెలుగుమయమై ఉంటుంది. అవివేక హృదయం ఎలా ఉంటుంది? అంధకారం. అంటే ఎవరైతే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతూ మరలా చీకటికి చోటిస్తారో, ఎందుకంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన మనల్ని చీకటిలోనికి తీసుకురావాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అవునా కాదా? ఇప్పుడు వాడి ప్రయత్నం ఫలించేది ఎప్పుడు అంటే మరలా మనం అవివేక హృదయం కలిగి
అంధకారమయమైపోయింది అనుకోండి మన జీవితం, మనం ఏం చెప్పుకుంటామంటే జ్ఞానులము అని చెప్పుకుంటూ బుద్ధిహీనమైన కార్యాలు చేస్తూ ఉంటాం. అవునా కాదా? ప్రతి వాళ్ళు కూడా క్రీస్తునందు బాప్తిసం పొంది కొంతకాలం గడిచిన తర్వాత ఆ సంవత్సరాలను బట్టి కొంచెం అతిశయిస్తూ ఉంటాం. నేను క్రీస్తులోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అని అతిశయం వస్తుంది మనకి. కానీ మన యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉందో దేవుడు, మన హృదయ రహస్యాలు ఎరిగిన ఎవరు? దేవుడు. మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, మన వీధిలో వాళ్ళకి తెలియదు, మన సంఘంలో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడికి మన హృదయం యొక్క పరిస్థితి మొత్తం తెలుసు. మన హృదయంలో చీకటికి చోటిచ్చామా, వెలుగుకు చోటిచ్చామా, అవివేక హృదయం కలిగి ఉన్నామా, వివేకం కలిగి ప్రవర్తిస్తున్నామా? చూడండి, ఈ రెండింటికి ఎంత కంపారిజన్ ఉందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, విడిచిపెట్టుటే వివేకము. ఇక్కడ ఏమంటున్నాడంటే వారి అవివేక హృదయం అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైరి. చూడండి, ఇలాంటి కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయనే సౌలు. ఎవరు? సౌలు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. ఈ సౌలు తనకున్న స్థితి నుంచి దేవుడు అభిషేకించి రాజుగా చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మొట్టమొదట ఏం చేస్తాడంటే ఒక బలి అర్పిస్తూ ఉంటాడు. బలి ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి. మనం ఇదే స్థితిని ఇంకొకళ్ళ దగ్గర చూస్తాం. ఎక్కడ? ఉజ్జియా సంగతి పరిశీలిస్తాం, కానీ ఇది కనపడదు. ఎందుకంటే అతను ఏంటి ధూపం అయిపోయాడు, ఈయన ఏం చేయాలి? డైరెక్ట్గా బలి అర్పించబోయాడు. బలి అర్పించేది ఎవరు? యాజకులు అర్పించాలి, లేవీలు అర్పించాలి. ఇక్కడ సమూయేలు గారు రావటం కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఈయన తొందరపడి బలి అర్పిస్తాడు. ఆ బలి చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. సౌలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా ఎదురు నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించి. ఇప్పుడు చూడండి, అప్పుడు అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. చూడండి, ఎందుకు అవివేకం హృదయం ఎందుకు వచ్చేసింది సౌలుకి అంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. ఇందాక రోమపత్రికలో చూసాం, వారి అవివేక హృదయం అంధకారమయమైన ఎందుకు అయింది అంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేశారనమాట. అంటే దేవుని ఆజ్ఞలు లోపల లేవు, కానీ హృదయంలో ఏమనుకుంటున్నారంటే నేను జ్ఞానిని అనుకుంటారు. జ్ఞానిని అనుకుని బుద్ధిహీన పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈయన కూడా ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటలు వినలేదు. తాను బలి అర్పించకూడదు కానీ ఆ సైన్యానికి తడిసి ఏం చేశాడు? బలి అర్పించేశాడు. నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ నీతిని ఎప్పుడైతే అనుసరించలేదో, ఎందుకంటే వివేకం కలిగి దేవుని వెతకాలి, నీతిని అనుసరించి నీతి కొరకు దేవుని వెతకాలి. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే నీతి విషయంలో దెబ్బ కొడతాడు.
నీతి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞల విషయంలో దెబ్బ కొడతాడు. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం గైకొనకపోతామో అప్పుడు మనకి ఏమొచ్చింది అంటే అవివేక హృదయం వచ్చేసింది. అవివేక హృదయంలో దేవుడు ఉంటాడా? సౌలు దేవుని వెతికాడు, దేవుడు సౌలుకు దొరికాడు. కానీ తాను చేసిన ఆ అవివేకపు పనికి ఏమయ్యాడు అంటే దేవుడు తనను విడిచిపెట్టేశాడు. ఇంతేకాదు, ఇంకొక పని కూడా చేస్తాడు. ఏంటంటే అక్కడ అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు అక్కడ కూడా అక్కడ బలి అర్పించడానికి కొన్ని తీసుకొచ్చాడు, జనులు తీసుకొచ్చారని చెప్తాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు చదువుకోండి. ఎన్నో అధ్యాయం అంటే 15వ అధ్యాయంలో మీకు కనపడుతుంది ఇదంతా. ఆ 18వ వచనం నుంచి చదవండి. యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగపడి ఆయన దృష్టికి కీడు చేసిదివని అనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, విని నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చేదిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసేదిని. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. నువ్వు మాట వినకుండా ఆయనకి బలి అర్పించడానికి తీసుకొచ్చానని చెప్తే ఆయన ఊరుకుంటాడా? చూడండి, నువ్వెందుకు వీటిని నాశనం చేయకుండా తీసుకొచ్చావు అని అడిగితే సమూయేలు గారు ఇక్కడ చెప్తున్న సమాధానం ఏంటంటే జనులు తీసుకొచ్చారు అంటున్నాడు. అది కూడా ఎందుకు? దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి. ఇప్పుడు నువ్వు మాట వినకుండా ఆయన నీతిని అనుసరించకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేస్తే దేవుడికి ఉపయోగమా? ఉపయోగం లేదు. సౌలును విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? అందుకే ఇక్కడ మాట చదువుతుంది. 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. చూడండి, దేవుడు దురాత్మకు పర్మిషన్ ఇచ్చాడు అనమాట. దేవుని యొద్ద నుండి దురాత్మ రావటం అంటే ఏంటి? దేవుడిని పర్మిషన్ అడిగింది అనమాట. సౌలు అవివేక పని చేయించి సౌలు హృదయంలో అంధకారాన్ని పుట్టించాను, మరి నాకు అధికారం ఇవ్వన్నప్పుడు యు ప్రొసీడ్ అన్నాడు అనమాట దేవుడు. చూసారా, నీతి విషయంలో ఎప్పుడైతే మనం తప్పిపోతామో మనం వివేకాన్ని కోల్పోతాం. అలా వివేకాన్ని కోల్పోయినప్పుడు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దేవుని వెతకగలమా? దేవుడు దొరుకుతాడా? ఒకసారి దేవుని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత అతను మరలా పరిశుద్ధాత్మను పొందడం చాలా కష్టతరం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన మనము మరలా దురాత్మకు చోటించావా మన పరిస్థితి మన గతం కంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకంటే అప్పుడు ఎవరు బెటరో తెలుసా? బయట ఉన్న వాళ్ళు బెటరు, ప్రభువుని నమ్ముకోని వాళ్ళే బెటరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ఫెయిల్ అవ్వకూడదు. చాలా చాలా జాగ్రత్త పడాలి. దేవుని నీతి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే ఏమైపోతుందంటే మనం కూడా అంధకారమయమైపోతే మన హృదయం కూడా అంధకారమయమైపోతే ఏమవుతుందంటే మనం కూడా జ్ఞానులు అని చెప్పుకుంటాం. నా యొక్క ఆత్మీయ జీవితం ఎన్ని సంవత్సరాలు తెలుసా అని చెప్పుకుంటాం. కానీ మన హృదయంలో అంధకారానికి చోటు ఇచ్చిన తర్వాత మనం ఎంత చేసినా కానీ ఉపయోగం ఉండదు. మన పునాదిని పాడు చేయాలని అపవాది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఎలాగ ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంకొక విషయాన్ని మనం చూపించాలి. ఏంటంటే అది హోషేయ గ్రంథంలో ఒక మాట చూపించాను చూడండి. 10వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. నీతి ఫలించినట్లు
మీరు విత్తనం వేయండి అంటే నీతి రోజు రోజుకి ఏమవ్వాలి? ఫలించాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇటువైపు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. చూడండి, చాలు. నీతి ఫలించాలంటే ఏం చేయాలంట? విత్తనం వేయాలి, దున్నాలి పొలాన్ని. అంటే మనం హృదయం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ జాగ్రత్త సౌలు జీవితంలో కనపడలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట విషయంలో సౌలు ఏమయ్యాడు? దేవుని యొక్క మాటని తిరస్కరించాడు. అతనికి కలిగినటువంటి ఆ ఆధిక్యతను బట్టి అతనికి ఉన్నటువంటి, అలాగే దావీదు మీద ఏం చేశాడంటే విషపు చూపు చూశాడు. అతనిలో జీవపు డమ్మం అనేది ప్రవేశపెట్టింది. కాబట్టి ఏమైందంటే సౌలు జీవితం ఏమైందంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడో, దేవుని నీతిని వెతకటంలో, దేవుని నీతిని అనుసరించటంలో ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో తన జీవితంలో ఎలాగైపోయిందంటే అంధకారమయం అయిపోయింది. కానీ ఇదే సందర్భంలో మరొక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరు? దావీదు గారు. దావీదు గారి జీవితం మనం చూసినట్లయితే దావీదు గారు మరి వివేకం కలిగి వెతికాడా? నీతిని అనుసరించాడా? హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను దేవుని వెతికాడా అని మనం ఆలోచిస్తే, ఇందాక మనం చదువుకున్న ఆ మాట, ఇందాక మనం చదువుకున్నాం చూడండి, అది 3వ విషయం. హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 28:9 చూడండి. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? దావీదు గారు మాట్లాడుతున్నాడు కదా. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడు కనుక నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి, ఈ మాటలు చెప్తుంది ఎవరు? దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని విషయంలో అనుభవ జ్ఞానం పొందిన వ్యక్తి కనుక తన కుమారుడికి కూడా ఏం చేస్తున్నాడంటే ఆ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. మరి ఈయన వెతికాడా వెతకలేదా అంటే ఒకే ఒక మాటలో ఈ 3 విషయాల్లో ఫలించాడో ఫెయిల్ అయ్యాడో అని తెలుసుకోవాలంటే ఒకే ఒక మాట. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. అతన్ని తొలగించి మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అంటే ఏంటి? దావీదు ఏమయ్యాడు? దేవునికి దొరికాడు. మరి దేవుడికి దావీదు దొరికితే మరి దావీదుకి దేవుడు దొరికాడా? దొరికినట్ట కాదా? చదవండి ఇప్పుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో కొన్నిటిని నెరవేర్చెను అన్నాడా? ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరిచ్చింది సాక్ష్యం? దేవుడిచ్చిన సాక్ష్యం. అంటే దావీదులో ఏముంది అంటే వివేకము కలిగి దేవుని వెతికాడు, నీతిని అనుసరించాడు, హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను దేవుణ్ణి వెతికాడు కనుకనే తన కుమారుడికి ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ మాట. నేను వృత్తాంతం 1వ గ్రంథం 28:9 అండి. నేను వృత్తాంతం 1వ గ్రంథం. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించును. ఎందుకు హృదయం గురించి చెప్తున్నాడు? ఇందాక మనం ఏం చదువుకున్నాము రోమపత్రికలో, వారి అవివేక హృదయము అంధకారమయమాయను.
తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. కాబట్టి నీ హృదయంలో ఒకవేళ అవివేకపు పని ఒకవేళ చేస్తే నీ హృదయం కూడా అంధకారమయం అయిపోయింది. జాగ్రత్త. హృదయంలో పరిశోధించే దేవుడు ఉన్నాడు, ఆయన మన దేవుడు, మన తండ్రి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం నేర్చుకోవాలి అంటే, మన హృదయం ఎలా ఉంది, మన హృదయంలో ఎలా ఉంది, అంధకారం ఉందా, హృదయంలో వెలుగుందా, ప్రతిదినం మనము పరీక్షించుకోవాలి. అందుకే మనము రొట్టె ద్రాక్ష రసం అందులో ఒక మాట చదువుతూ ఉంటాం, ఏంటంటే తను తాను పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోం, పక్కన వాళ్ళు పరీక్షిస్తూ ఉంటాం, అవునా కదా? మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అవిధేయతను తీసేసుకోవడానికి మనకి అవకాశం. వాక్యం అనే ఉదక స్నానంతో ప్రతిరోజు మనల్ని పవిత్రపరచడానికి దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు వినిపిస్తున్నాడు? సంఘంలో కూర్చోబెట్టి ప్రతి ఆదివారం మనం కూడుకున్న ప్రతి చోట ఎందుకు వాక్యం వింటున్నాము అంటే, వాక్యంతో ఉదక స్నానం ఇస్తున్నాడు అనమాట. మన హృదయాన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. అలా పవిత్రపరుస్తున్నప్పుడు మనలో ఉన్నప్పుడు ప్రతి మలినాన్ని మనం కడుక్కుంటూ ఆయనకు మరింత దగ్గరగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, నా సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన్ని సేవింపుము. కొంచెం కూడా మీరు అవిధేయత చోటివద్దు అని చెప్తున్నాడా? ఆయనను వెతికిన ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల, ఎవరు విసర్జించారు? సౌలు విసర్జించాడు. కాబట్టి సౌలుని దేవుడు విసర్జించాడు. ఆయన నిత్యముగా త్రోసివేయను. ఒక్కసారి నిత్యముగా మనల్ని త్రోసివేశాడు అనుకోండి, మరలా మనం దేవుని వెతికే అవకాశం కూడా మనకు ఇవ్వడు. నువ్వు ఇక్కడ కూర్చొని నేను వెతుకుతున్నాననే భ్రమలో ఉంటామేమో. త్రోసివేయబడిన తర్వాత, నీ హృదయంలో అంధకారానికి చోటు ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే నువ్వు అంధకారానికి చోటిస్తావో అప్పుడు మరలా నువ్వు ఆయన వెతకడానికి అవకాశం ఉండదు. యేషావు గురించి ఒక మాట తెలియజేయబడి ఉంటుంది, ఏమంటే ఆ తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడిచుచు శ్రద్ధగా వెతికినా దొరకకపోయిందంటే, దేవుడు ఒక్కసారి మనల్ని విసర్జించేస్తే మరలా మనం వెతికిన మన ప్రయాస వ్యర్థం తప్ప. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మాట యోహాను సువార్తలో కూడా ఒకటి ఉంటుంది, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా వెతకటం అంటే ఏంటో. యోహాను సువార్త 4:23 చూడండి ఒకసారి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను వచ్చి ఉన్నది, తనను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అన్న పదం దగ్గర ఫుట్నోట్లో ఏం రాయబడింది? వెతుకుచున్నాడు. దేవుడు ఎవరిని వెతుకుచున్నాడు అంటే, యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతోను సత్యముతోను. సత్యం అంటే వాక్యం, హృదయంలో వాక్యం ఉంచుకొని, ఆత్మతో అంటే పరిశుద్ధ ఆత్మతో. అంటే మనము పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, సత్యం మనలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏమవుతాడు? దేవుడు మనల్ని వెతుకుతాడు. అప్పుడు ఆయన మనం వెతుకుతాం. అప్పుడు దేవుడికి మనం దొరుకుతాము, మనకి దేవుడు దొరుకుతాడు. అసలు మనల్ని పుట్టించుకుంది ఎందుకు దేవుడు అంటే, ఎందుకు మనల్ని పుట్టించుకున్నాడు? ఆయన మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధిస్తూ మనం ఏం చేయాలి అంటే, ఒక మాట ఉంటుందండి సామెతల గ్రంథంలో, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు అంట. ఇప్పుడు కోత కాలమున విచారించినప్పుడు ఆయనకి ఏమీ దొరకదు అంట. అంటే వాక్యం అనే విత్తనం మన హృదయంలో పడుతున్నప్పుడు, ఇందాక మన హోషేయ గ్రంథంలో చూసాం, నీతి ఫలించినట్లు విత్తనం వేడి, ప్రేమయను కోత మీరు కోయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూములను దున్నండి. అంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే,
చదువు చేస్తూ ఉండాలన్నమాట. దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి. మనం పొడవు పడుతున్నప్పుడు అవకాశం ఇస్తే మనం ఫలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము సోమరి వలె ఉన్నాం అనుకోండి, మన హృదయం విషయంలో ఇందాక మనం ఏం చదువుకున్నాం, దినవృత్తాంత గ్రంథంలో ఆయన హృదయాన్ని పరిశీలించి దేవుడు, ఆయన పరిశీలిస్తున్నప్పుడు మన హృదయం ఎలాగ ఉండాలి అంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. దావీదు గురించి ఎలాంటి స్టేట్మెంట్ అయితే దేవుడు ఇచ్చాడో, మరి నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడా? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశంలో కనీసం కొన్నైనా నెరవేరుస్తున్నాడు అనే విషయం అనేలాగా మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా దేవుడు అని మనం ఆలోచిస్తే మనకి డౌట్ వస్తుంది. కాబట్టి అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇదే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 27 నుంచి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని. ఎలాగంట తడవులాడంటే మనం ఏమైనా గుడ్డోళ్ళమా? తడవులాడి కనుగొంటారు అంటే దేవుడు అదృశ్యుడు. ఎవరు దేవుడు? అదృశ్యుడైన దేవుణ్ణి ఎలా కనుగొనాలని మనం పరిశీలించాలి. ఈ సృష్టిని పరిశీలించాలి. ఈ సృష్టిని పరిశీలిస్తే దేవుడు అర్థమవుతాడు. కానీ సృష్టి విషయంలో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. అందుకే రోమపత్రికలు మనం చదివింది అక్కడ ఏమంటాడంటే, వాళ్ళు అవివేక హృదయం అంధకారమయమని ఎందుకని అన్నాడంటే, వారు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయ్యారు. ఎందుకంటున్నాడంటే, వాళ్ళు క్షయమైన వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు అని. తడవలాగా పరిశీలించాలన్నమాట. తర్వాత మరొక అవకాశం వచ్చింది మనకి. ఏంటది అంటే గ్రంథం వచ్చింది. దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుణ్ణి వెతికినట్టే. అవునా కాదా? అదృశ్యుడైన దేవుణ్ణి, ఇవన్నీ కనపడని ప్రాసెస్ ఇది. భక్తి జీవితం అంటే ఏంటి? కనపడదు. ఒక వ్యక్తి భక్తిపరుడా భక్తిహీనుడా అని అతని పై రూపాన్ని చూసి మనం చెప్పలేము. ఎలా చెప్పగలం అంటే అతని హృదయ పరిస్థితులు బట్టి చెప్పగలం. దేవుడు మాత్రం మనం కనుగొనగలడు. అలాగే మనము దేవుని యందు విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనకు మాత్రమే తెలిసిద్ది. ఎదుటి వ్యక్తికి తెలియదు. ఎదుటి వ్యక్తికి ఒకవేళ మనం భక్తిహీనులుగా కనపడచ్చు. మన పై రూపాన్ని చూసిన వ్యక్తి ఏమంటాడంటే భక్తిహీనులుగా కనపడచ్చు. దావీదు సౌలు దృష్టికి తక్కువగా కనపడి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్నతంగా బ్రతికాడు. ఇశ్రాయేలీల దృష్టిలో తక్కువగా కనపడవచ్చు, మేఘాల దృష్టికి తక్కువగా కనపడి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో గొప్పగా ఉన్నాడు. చదవండి. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. చూడండి ఏమంటాడంటే, యావత్ భూమి మీద కాపురముండకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని. ఎందుకంట తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలము. ఎవరిని వెదకు నిమిత్తం అంట? నిర్ణయ కాలం. ఎంతకి ఎక్కడ నిర్ణయించాడు ఈ కాలం? కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు అన్నాడు. అక్కడేమన్నాడు? నిర్ణయ కాలము. ఇక్కడేమన్నాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. అసలు మనకు తల్లి గర్భంలో పిండంగా ఉండగానే మనకు దినాలు ఎందుకు నిర్ణయించాడో ఇప్పుడు చదవండి. అపోస్తుల కార్యాలు. తనను వెదకు నిమిత్తం నిర్ణయ కాలములు వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచి ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము,
చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలు చాలు మా చూడండి, ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. అందుకే మనం ఒక మా గతం మొదటి భాగంలో ఒక మాట చదివాం, యెషయా గ్రంథంలో 55:6లో ఏమని ఉంది? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. మనం ఎప్పుడు సమీపంగా ఉంటాడు అంటే మనము వివేకము కలిగి వెతుకుతున్నప్పుడు, మనము నీతిని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆయన మనకి సమీపంగా ఉంటాడు. ఎంత సమీపంగా ఉంటాడంటే మన హృదయం అనే తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాడు. మనం తలుపు తీసి ఆయనను ఆహ్వానిస్తే ఆయన మనకు దొరుకుతాడు. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనకు చోటు ఇచ్చినప్పుడు మనకు ఆయన దొరకటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే తలుపు తీయడానికి చాలా మంది ఆయన లోపలికి ఆహ్వానించడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదండి. మనం ఏమనుకుంటామంటే ఆ రోజు సత్రంలో ఎవరు చోటు ఇవ్వలేదండి అనుకుంటాం కదా. మరి మన హృదయంలోనే తలుపు నొద్ద నించొని తట్టుచున్నప్పుడు మనం చోటిస్తున్నామా? చోటిస్తే ఆయన నీతో ఉండటానికి, నీలో ఉండటానికి. చూడండి ఆయన ఎంత ప్రేమో. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. నీకు దూరంగా ఉండాలనుకోవట్లా. నీ పిల్లల్ని విడిచి నువ్వు దూరంగా ఉంటావా? ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని రోజులు ఉంటావు చెప్పండి. ఎప్పుడెప్పుడు నా బిడ్డను చూడాలని ఆశ కలుగుతూ ఉంటుంది, అవునా కదా? మరి దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు నీతో ఉండాలనుకోవట్లా, నీలో ఉండాలనుకుంటున్నాడు. నీలో ఉండాలనుకుంటున్నాడు. మరి నీలో ఉండాలనుకుంటున్నప్పుడు మరి నువ్వు కూడా అనుకోవాలిగా, నేను ఆయనలో ఉండాలి, ఆయన నాలో ఉండాలి. అందుకే మీ దేహము దేవుని ఆలయము అన్నాడు. ఎందుకు చేసుకున్నాడు? అందుకే అంటాడు పౌలు గారు, దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తం అంట. ఈ దేహాన్ని చేసుకుంది దేవుడు ఆయన మనలో నివసించటానికంట. ఆయన మనలో నివసించడానికి. అందుకే తనను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చూడండి, ఆయన్ని వెతకటానికైనా మనకి నిర్ణయించిన కాలం అంటే ఈరోజు ఎంతమంది వెతుకుతున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి వెతుకుతున్నాము. ఎంతమంది వెతుకుతున్నారు? వెతుకుతున్నాము అనే భ్రమలో బ్రతుకుతూ అవివేక హృదయంతో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది సమాజంలో? చూడండి, మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఇక్కడికి వచ్చి కూడా మనం ఎంత ప్రయాసపడి ఎన్నో ఆరాధనలో పాల్గొని, ఎన్నో మీటింగ్స్లో అటెండ్ అయ్యి, ఎన్నో సత్కార్యాలు చేసి దేవుణ్ణి వెతకటంలో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, మనకంటే లోకంలో ఉన్న వాళ్ళే బెటరు. ఎందుకంటే వాళ్ళకి మరలా అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఒక్కసారి చివరిగా ఒక మాట చూసి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానం పరుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎవరికి అసాధ్యం అంట? దేవునికండి. దేవునికి అసాధ్యం అంట. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. మరేంది? దేవుడే అంటాడు, ఇక నా వల్ల కాదా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారు. అందుకే చివరి అవకాశం అన్నమాట పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముని కాలం. అందుకే యేసుక్రీస్తుని దూషించినా కానీ క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదని ఎందుకు అంటున్నాడు అంటే,
చివరి ఆప్షన్ అన్నమాట. చివరి కాలంలో ఉన్నాం మనం, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాం మనం. పాత నిబంధన కాలం అంటే తండ్రి ఆధీనంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, ఆయన తన కార్యాలు ముగించి వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం చివరి అవకాశాన్ని విడిచిపెట్టేసాం అనుకోండి, ఏమవుద్ది? మనల్ని మరలా నూతన పరచడం అసాధ్యం. దేవునికి ఏదైనా సాధ్యమే, కానీ ఏది సాధ్యం కాదంటున్నాడు? దేవునికే సాధ్యం కాదండి. మరి అలాంటి పరిస్థితిలో మనం ఉంటే, ఒకవేళ దేవుణ్ణి వెతికే విషయంలో దేవుడు దొరికాడని భ్రమలో అపవాది ఎలా చేస్తాడంటే, దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నువ్వేం చెబితే అది అయిపోయింది, నీకంటే భక్తుడు లేడు అని భ్రమపరుస్తూ భక్తిహీనతలోని తీసుకెళ్తూ ఉంటాడు. సౌలు వివేకాన్ని విడిచిపెట్టడానికి నీతిని కోల్పోవటం వల్ల వివేకం పోయింది, అవివేక హృదయం వచ్చింది. ఇప్పుడు అపవాది ఏ విషయంలో దెబ్బ కొడుతున్నాడు అంటే, నీతి విషయంలో, దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో మనల్ని దెబ్బ కొడుతున్నాడు. అలా దెబ్బ కొట్టి మళ్ళా మనల్ని పాత జీవితంలోని తీసుకురావాలని మన నిమిత్తం ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అపవాది తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. అపవాది తంత్రములను ఎరిగిన వారమై వివేకము కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా, మనకు పూర్వకంగా ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో, ఆయన మనకు దొరకటానికి ఎల్లప్పుడూ సమీపంగా ఉన్నాడు. దావీదు వలె వెతుకుదాం. అట్టి స్థితిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, నీ చిత్తం నేను నెరవేరుస్తూ తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఆజ్ఞలను గైకొంటూ వివేకము కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా